మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ చెన్నూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించి మున్సిపాలిటీలో బాధ్యతలు అప్పగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్లు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు 50 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. అనేక వార్డుల్లో బోర్వెల్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమృత్ 2.0 పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో 100 కొత్త ఇందిరమ ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ఇందిరమ ఇళ్ల సమస్యలపై కేబినెట్లో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. దేవులవాడ, బబ్బేరు, చెరుకు గ్రామాల రైతులకు సుమారు 18 కోట్ల పరిహారం మంజూరు చేసి పంపిణీ చేసినట్లు వివరించారు. చెన్నూరులోని ప్రతి వార్డులో సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. నా యొక్క 2వ వార్డుల ప్రజలందరికీ నమస్కారం. నేను ఏడుగున అందరినీ నా వాళ్ళని చూసుకుంటాను. వివేక్ సార్ నాకు సహాయకారం చేసినట్టు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వారు కోరడం జరిగింది. నేను వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సూచన, ఎందుకంటే కౌన్సిలర్గా గెలిచినప్పుడు ఎప్పుడు కూడా ప్రజలలో అందుబాటులో ఉండాలి. ఫస్ట్ లెసన్ మనం నేర్చుకునేది అందరం కూడా ప్రజలలో అందుబాటు ఉంటే చాలాసార్లు వారి సమస్యలు వినడమే వారికి తృప్తి కలుగుతుంది. ప్రజలు మీరు ఓపికగా వారు ఏదైతే ప్రశ్నలు వేస్తారో, వారి సమస్యలు ఏముంటాయో విని అన్ని సమస్యలు మనము సాల్వ్ చేసుకోలేము. మన ఇంట్లో కూడా 100 సమస్యలు ఉంటాయి, అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోలేము. సో అన్నీ కూడా ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా రాసుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఒక డైరీ మెయింటైన్ చేస్తే మీరు రోజు ఈ వ్యక్తి వచ్చినాడు, ఈ హౌస్ నెంబరు, ఆయన సమస్య ఇది ఉన్నది అని మీరు రాసుకుంటే ఇప్పుడు ఒకసారి మన రివ్యూ చేసుకున్నప్పుడు సరే వాళ్ళ ఆ వ్యక్తికి ఈ పని అవసరం ఉండే చేద్దాము, మనము మున్సిపల్ కమిషనర్తో మాట్లాడదాము, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాము, ఈ పనులు మనం చేసుకుందామని చెప్పి ఆ ఆలోచన మనందరికీ రావాలి. ఇంకొకటి, చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఫోన్ లేపండి, లేపి మాట్లాడి వారికి తృప్తిగా వారికి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారికి కూడా వారి ఆవేదన చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. సో ఇది చేస్తే డెఫినెట్లీ సగం పని పూర్తిగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడే మన వైస్ చైర్మన్ గారు ఇప్పుడే గెలిచినప్పుడు ఆల్రెడీ ఆయన కంప్లైంట్ షూట్ చేశాడు. సార్ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయి. ఆయన వాళ్ళని 6 కోట్ల రూపాయల వర్క్స్ శాంక్షన్ అయినాయి. కాంట్రాక్టర్ ఆల్రెడీ అలాట్ అయ్యిండు. మొన్న ఎలక్షన్ లో కూడా అన్ని చోట్ల కూడా అన్ని వార్డులలో పని ప్రారంభం ఉన్నాయి. అయినా గట్టే చప్పట్లు కొట్టడం అందరూ వార్డులుగా ఉన్నారు. అయితే మన కౌన్సిలర్స్ అందరికీ కూడా చాలా పని ఉన్నది. ఎందుకంటే సుమారు 40-50 కోట్ల పని ఏదైతే నడుస్తున్నదో దీన్ని సరిగా మానిటర్ చేసుకుంటే ప్రజలకు నిజంగానే అన్ని అవసరాలు. నేను మొన్న ఎలక్షన్లు తిరిగినప్పుడు చాలా వార్డులలో మాకు బోర్వెల్స్ కావాలంటే బోర్వెల్స్ ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్స్ కావాలంటే సీసీ రోడ్స్ కూడా చాలా మటుగా అన్ని వార్డులలో ప్రపోజ్ అయినాయి, శాంక్షన్ అయినాయి, పనులు కూడా నడుస్తున్నాయి. తర్వాత నేను ఎలక్షన్లో ఇది కూడా మాట ఇవ్వడం జరిగింది, మనం ఇంటింటి నల్ల స్కీమ్. ఎందుకంటే నిరంతరం నీటి సమస్య ఎప్పుడు కూడా ఉంటుంది. నిరంతరం నీటి సమస్య ఉన్నందు వలన మనము ఈ అమృత్ స్కీమ్ ద్వారా ఏదైతే ఇంటింటి నల్లకు 55 కిలోమీటర్ల పైప్ లైన్ వేయిస్తున్నాము. మన 3 పెద్ద ట్యాంకులు మీరందరూ చూస్తున్నారు. ఈ పెద్ద ట్యాంకుల పనులు కూడా నడుస్తున్నాయి. 6 నెలల్లోనే ఈ సంవత్సరంలో ఈ ట్యాంకులు పూర్తిగా అయిపోతాయి. అన్ని చోట్ల కూడా పైప్ లైన్లు వేయించడము. ఇంతకుముందు మీకు అందరూ తెలుసు, అప్పుడు మిషన్ భగీరథి అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు లూటిన్ బాజీ చేసుకొని మన ప్రజలకు మేము ఇంటింటి నల్ల ఇస్తున్నామని చెప్పి చాలా చోట్ల కూడా ఇంటింటి నల్ల లేదు.
కానీ ఇప్పుడు ఈ అమృత్ స్కీమ్ ద్వారా మనందరికీ ఇంటింటి నెల స్కీమ్ అమలు అవుతుంది. దాంతో పాటు బతుకమ్మ వారిలో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, సార్ ఈ నీళ్లు ఫ్యూచర్ లో సరిపోయేమో, పోలీస్ బంద్ చేయాలి వెల్డింగ్. మనం ఈ నీళ్లు